అక్కడ షిరిడి సాయిబాబా కంటే పెద్ద ఆమె ఎవరు? సావిత్రిబాయి పూలే. షిరిడి సాయిబాబా కంటే పెద్ద ఆమె. షిరిడి సాయిబాబా ఈ దేశంలో ఎంతమందికి యాదుకుండు, సావిత్రిబాయి పూలే ఎంతమందికి యాదుకుండో చూడండి. ఆడికి విపరీతంగా పోతారు, షిరిడీకి పోతారు, అందరం పోతాం, మొక్తాం, వస్తాం. షిరిడి సాయిబాబా పోయిన తొవ్వలో ఈ పుణ్య దంపతులు పోయింటే వెంకటేశ్వర స్వామి కూడా ముందుకు వెళ్ళిపోయేటోళ్ళు. కానీ వీళ్ళు ఈ విజ్ఞానము, ఈ ప్రజలు వీళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానం వైపు నడిచారు కాబట్టి సో ఇవాళ చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు కాలం మారిపోయింది. అందరి ఆశీస్సులతో, అందరి దేవుళ్ళ ఆశీస్సులతో, ప్రజలందరి ఆశీస్సులతో అనుకుందాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అక్కడో ఇక్కడో ఒక్కడో చోట మెల్లగా స్టార్ట్ అయ్యి ఈ మహనీయులకు సంబంధించినటువంటి అంశాలన్నీ చర్చకు వస్తూ ఉన్నాయి. ఉద్యమం అంటే ఏం లేదు, ఎక్కువ మంది ఒకే అంశాన్ని ఎక్కువ చోట మాట్లాడుకోవడమే ఉద్యమం. సో ఇవాళ సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి ఆ తల్లి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకానే మన శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు, స్టీల్ బ్రిడ్జికి నాయన నరసింహారెడ్డి పేరు, ఈడ బ్రిడ్జికి మాధవరెడ్డి పేరు, ఇంకో దానికి ఇంకో పేరు, ఇంకో దాని పేరు, ఇవన్నీ పేర్లు తీసి ఏడేయాలన్నట. ఏడా? కానీ మన సిద్ధాంతం అది కాదు, సామాజిక న్యాయం. ఈ పేర్లు తీయడం కరెక్టే, కానీ బంగాళాఖాతంలో వేయం. హైదరాబాదులో ఉన్న అన్ని సులభ్ కాంప్లెక్స్లకు పెట్టుకుంటాం, వీటిని వదిలిపెట్టాం. ఎట్లా పడేస్తాం? అయితే కాకపోతే ఏంది మరి, ఒక్క పేరన్నా ఆయమున్న పేరు, ఆఖరికి ఏదో పాలమూరు రంగారెడ్డి దాన్ని కూడా పెట్టినట్టు కదా నిన్న మొన్న. జైపాల్ రెడ్డి గారి పేరు ఏదో పెట్టినట్టున్నారు, దేనికో ఎత్తిపోతల పథకం. ఎక్కడెక్కడి పథకాలకు, ఎక్కడెక్కడి పేర్లకు, ఎక్కడెక్కడి కట్టడాలకు మొత్తం వాళ్ళ పేర్లు. కాబట్టి మనం ఎప్పుడైనా సమన్యాయం కోరుకుంటాం. కాబట్టి వాళ్ళ పేర్లకు సముచిత గౌరవం ఇచ్చి వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మన భుజాల మీదనే ఉంది. రేపు పొద్దుగల ఆ పని చేస్తాం ఖచ్చితంగా. ఇక రెండోది ఏంటంటే పుట్ట మదన్న. నేను ఇక ఎవరి గురించి పెద్దగా పుట్ట మదన్న గురించి 2 నిమిషాలు మాట్లాడిపోతా. పుట్ట మదన్న వచ్చింది లేకపోతే లేదని ఓ మెసేజ్ నా ముఖాన బారేసినటువంటి మహనీయుడు ఆయన. అయిపోయిందిగా, నేనేమో ఆడ సభలో కూర్చొని మీటింగ్ అయిపోగల అని చెప్పి ముందుగాల నేను ఊరుకొచ్చి ఆయన రాకపోతే పెద్దగా పట్టించుకునే మనిషి ఏం కాదులే, అయినా కూడా వద్దామని వచ్చిన. నేను ఎందుకు వచ్చినంటే మా ఇద్దరి మధ్యలో ఒకటి స్నేహం పాడైంది, అటువంటిది. అట్లా వచ్చిన. మరి మదన్న నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన ఈ వర్గాల కోసం ఆలోచించే తీరు చూస్తే నేను ఒక్కోసారి నాకు చాలా సంతోషం వేస్తుంది. మా కదిరే కృష్ణ చెప్తా ఉన్నాడు, ఏడంగానో వచ్చిండు మందు కనిపెట్టిడని చెప్తా ఉన్నాడు. లేదు, ఆ మందుకు వారసులు మీరే. ఆ మందు ఫార్ములా అంతా మీ దగ్గర నుంచి తీసుకున్న ఫార్ములానే కదా, మీ ఫార్ములానే. ఒక ఆయన ఏం చేస్తాడు, దగ్గుగోలి కనిపెట్టిండు. మీ తన దగ్గుగోలి ఉంది, ఈయన కాడ సరిది ఉంది, ఆయన కాడ గొంతు నొప్పి ఉంది. ఈ 3 కలిపిన నేను అంతే. ఇదే మందు, ఈ జిందా తిలిస్మాత్ లాంటి మందు ఇది. సర్వరోగ నివారణి. ఆ సర్వరోగ నివారణి మందును మనం కనిపెట్టడం జరిగింది. ఆ మందు గోలి మనకంటే ఎక్కువ వాళ్ళకు పనిచేస్తుంది. కాబట్టి అతి త్వరలో, నేను పూర్తి విశ్వాసంతో ఉన్న, అతి త్వరలో సావిత్రిబాయి పూలే రాజ్యం రాబోతూ ఉంది. అతి త్వరలో ఈ తెలంగాణ గడ్డ మీద మహాత్మా జ్యోతిబా పూలే రాజ్యం రాబోతూ ఉంది. అంబేద్కర్ రాజ్యం రాబోతూ ఉంది. ఆ రాజ్యం ఇంకెంతో దూరంలో లేదు. ఎందుకంటే ఇవాళ గింతమంది
ఒకే ఆలోచనను ఒక హాల్లో కూర్చొని ఇంతమంది చేస్తున్నామంటే ఇది విద్య, ఇది ఉద్యమము, ఇది ఒక విప్లవమే. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా అంతో ఇంతో ఆ మహనీయురాల గురించి చర్చ జరుగుతుందంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడ వరకు మా తరానికి ఇట్లా పుష్ చేసినారు కాబట్టి మేము కూడా ముందే ఉరుకుతూ ఉంటాం. ఇంకా ఆయన నేనేమో ఎగ్జామ్షన్ అనుకుంటున్నాను, మాదన్న సతీమణి ఇట్లా, మా సతీమణి ఇట్లా, మాది గట్లే. అందరి పరిస్థితి అదే. మేము ఎంత ఇక రేస్ స్టార్ట్ చేసే టైంకి కట్కల్పాటు చేస్తారు, ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మహిళా సోదరిమణులు ఏం అర్థం చేసుకోవాలంటే మిషన్లు మేమైనా కట్కలు మీ దగ్గర ఉన్నాయి. ఈ రాజ్యం రావాలన్నా, సావిత్రిబాయి పూలే కలలు కన్నా రాజ్యం రావాలన్నా, అంబేద్కర్ కలలు కన్నా రాజ్యం రావాలన్నా కట్కలు మీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి సావిత్రిబాయి పూలే వారసురానులుగా మీరంతా కూడా ఆమె ఐడియాలజీని స్ప్రెడ్ చేయాలి. సావిత్రిబాయి పూలే గురించి మీరు చాలా గొప్పగా చర్చ జరగాలి మీ మహిళల మధ్య. ఆమె ఆలోచనతోనే కదా, ఆమె ఆలోచనతోనే బ్రిటిష్ వాళ్ళు మహిళలకో వాళ్ళకో విద్య అది ఇది ఏర్పాటు చేసి అది చదువుకొని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోనే కదా. నేను ఒకసారి ఎప్పుడంటే నాకు తెలిసి తెలంగాణ రాకముందుకు బోధన్ పక్కన కొండలవాడి అని ఒక విలేజ్ ఉంది. కొండలవాడి అనేటువంటి విలేజ్కి అసలు వీళ్ళు ఎవరో తెలుసుకుంటేందుకు బయలుదేరాం ఇలా కారు వేసుకొని. అసలు ఈ సావిత్రిబాయి పూలే ఎవరు, ఈ జ్యోతిబా పూలే ఎవరు, వీళ్ళు ఎవరో తెలుసుకుందామని నైటే లేచి మా డ్రైవర్ని పిలుచుకొని పోయినా. కొండలవాడికి పోయినా, ఆడ కొద్ది మందిని కలిసి ఆడికేని నాందేడు పోయినా. నాందేడులో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ తగిలిండు. ఆయనను పట్టుకొని ఆడ కొద్దిసేపు చూసుకొని ఆడికేని పూణేకి పోయినా. పూణేలో పూలేవాడకి పోయినా. యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి ఆ వీడియో. అప్పుడు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ తిరిగినా నేను. కాకపోతే ఈ పని మీద తిరిగిన. అటు పోయినా. అటుకేని ఆఖరికి మలేషియాలో ఒకడు రీసెర్చ్ చేసినంటే ఆడికి కూడా పోయినా. అసలు ఎవరు వీళ్ళు, ఈ మనుషులు? ఫస్ట్ వీళ్ళు ఎవరో తెలవకుండా వీళ్ళ గురించి నేను ఎట్లా మాట్లాడాలని నేనే ప్రత్యక్షంగా పోయి తిరిగి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో నేను ఎవరి గురించైనా మాట్లాడాలి ఫైనల్గా అంటే వాళ్ళే అని తేలింది. అందుకోసమే మాకు కనీసం ఫోన్లో కూడా రమ్మని చెప్పకున్నా ఇన్విటేషన్ ఇట్లా వారేస్తే ఫేస్బుక్లో వారేస్తే చూసి ఇందాక వచ్చిన. సో మరి ఇక అది బాధ్యతనా ఏందనేది కాదు, కానీ ఈ కార్యక్రమానికి రావాలి కాబట్టి వచ్చిన. ఇక్కడ పుట్టమది గారు లేకపోయినా మా వదినమ్మున్నా వస్తా. ఆయన ఏదైనా పని మీద బయటకు పోయినా కూడా సావిత్రిబాయి పూలే కార్యక్రమం అన్నా, లేకపోతే జ్యోతిబా పూలే కార్యక్రమం అన్నా, అంబేద్కర్ కార్యక్రమం అన్నా తప్పకుండా నేను వస్తా. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళు ఏదైతే మనకు చూపించిరో ఆ భవిష్యత్తులో మనం అందరినీ భాగస్వామ్యం చేయడం కోసమైనా వస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అన్నగారు ధన్యవాదాలు.